సోషల్ మీడియాలో మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎవరైతే తమిళ స్టార్ విజయ్ ఉన్నారో ఆయన వైఫ్ సంగీత గారు తనకి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత నేను ఇతనితో విజయ్తో అంటే ముఖ్యంగా విజయ్తో నేను కలిసి ఉండను, నా వల్ల కావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇతనికి వేరే అక్రమ సంబంధాలున్నాయని, తనని తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు అనే ఒక ఆరోపణలతో తను విడాకులకి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందులో నిజాలెంత? దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిల్మ్ జర్నలిస్ట్ రాజాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే రాజా గారు, నేను జయానండి. నమస్తే మేడం. ఎస్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాము. తమిళ స్టార్ అయినటువంటి విజయ్ తన వైఫ్ సంగీత గారు అతని నుంచి విడాకులు కోరుకున్నట్లుగా సమాచారం వస్తా ఉంది. అసలు ఈ వార్తలో నిజమెంత రాజా గారు? మేడం, కొన్ని గంటల క్రితమే ఈ వార్త బయటకు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్ కు నోటీసులు అన్నట్లు సమాచారం మేడం. వీరి వివాహం గత 2 ఏళ్లుగా వీరి వివాహ జీవితంలో కొన్ని సమస్యలు అయితే వచ్చినాయి. ఆ 2 సంవత్సరాల నుంచి వీరు వేరువేరుగా ఉన్నట్టే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఈ 27వ తేదీన విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు దాన్ని ఆ పిటిషన్ స్వీకరించి ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరు కావాల్సిన నోటీసులు ఇవ్వడం జరిగింది మేడం. అయితే రాజా గారు చాలా సుదీర్ఘ ప్రయాణం చేసిన తరువాత అంటే ఆయన ఎన్నో ఎత్తుల్ని ఎన్నో మల్లాల్ని చూశారు, కష్టసుఖాలని చూశారు. ఇంత ప్రయాణం చేసిన తరువాత ఏదో చేసుకున్న ఒక సంవత్సరమో 2 ఏళ్లలోనో ఒకరినొకరు అర్థం చేసుకోపోవటమో ఇలాంటి సమస్య కాదు. చాలా సుదీర్ఘ ప్రయాణం చేశారు అంటే ఒకరి గురించి ఒకరికి పూర్తిగా ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో విడాకులకు వెళ్ళటానికి ప్రధానంగా ఆవిడ ఆరోపిస్తున్న కారణాలు ఏంటండి? కరెక్ట్ మేడం, మీరు చెప్పింది. నిజానికి విజయ్ సంగీత వీరిద్దరు కూడా 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య శాష అనే 2 పిల్లలు ఉన్నారు. అయితే మొదట 2 సంవత్సరాల క్రితం వరకు వీరి వైవాహిక జీవితం ఎలాంటి పొరపచ్చులు లేకుండా సాఫీగానే సాగింది. అయితే విజయ్ కి సంబంధించిన ఒక పర్సనల్ ఇష్యూ, అది విజయ్ భార్య సంగీతాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె అప్పటికే భర్తతో ఈ విషయం మీద మాట్లాడింది. సన్నిహితులు గాని హితులు గాని వీరిద్దరికి చాలా సార్లు ఈ విషయంలో కొంత కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ విషయంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో, అలాగే అది పర్సనల్ విషయం, దాని గురించి చర్చించడం పక్కన పెడితే విజయ్ తీసుకున్న ఈ పొలిటికల్ టర్న్ అనేది కూడా సంగీతకి అంత ఇష్టం లేకపోవడం వల్ల ఇలా వ్యక్తిగతంగా చూసుకున్న పొలిటికల్ పాత్ విజయ్ తీసుకోవడం, ఇలాంటి అన్ని విషయాలు సంగీత వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ఆమె 27వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది మేడం. అయితే రాజా గారు, వీరిద్దరిది ప్రేమ వివాహమా లేకుంటే పెద్దలు కుదిర్చిన వివాహం అండి? ఇది ఒక రకంగా ప్రేమ వివాహమే మేడం. తర్వాత ఇంట్లో వాళ్ళతో ఒప్పించుకొని 1999లో ఈ జంట ఒకటయ్యారు.